హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టోటల్ 10 రిడిల్స్ని అడుగుతాను. ప్రతి రిడిల్కి నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఎన్ని రిడిల్స్ని సాల్వ్ చేయగలిగారో మీ స్కోర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ 3 గ్రేడ్స్ ఉంటాయి. మీరు 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ 4 to 6 రిడిల్స్ సాల్వ్ చేస్తే బి గ్రేడ్ వస్తుంది. ఫైనలీ 1 నుంచి 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది. మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఒక రోజు రాత్రి సిటీలో సుడిగాలులు బాగా వీస్తాయి. అందుకని ఇళ్లలో పవర్ కట్ అవుతుంది. అదే రోజు రాత్రి సమయంలో ఒకరింట్లో ఉన్న పని మనిషి హత్యకి గురవుతుంది. క్రైమ్ సీన్ కి పోలీసులు వస్తారు, కానీ వాళ్ళకి ఏ క్లూ కూడా దొరకదు. ఆ సమయంలో ఆ ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరంటే ఆ ఇంటి యజమాని, వాళ్ళ భార్య టీనా, కుక్. టీనా ఏమంటుందంటే, ఆ టైంలో నేను టీవీ చూస్తున్నాను సార్. టీవీలో న్యూస్ చూస్తున్నా, సిటీలో సుడిగాలులు బాగా వీస్తున్నాయని. నాకు అసలు ఏం జరిగిందో తెలియదు సార్. యజమాని ఏమంటాడంటే, నేను ఆ సమయంలో నా ఫోన్ చూస్తూ ఉన్నాను, నాకేం తెలియదు. కుక్ ఏమంటాడంటే, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా, నాకేం జరిగిందో తెలీదు సార్. వీళ్ళ 3 మాటలు విన్న తర్వాత పోలీసులకి అర్థమైంది ఎవరు చంపారో అని. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. మరి వాళ్ళు ఎవరై ఉంటారు, మీరు చెప్పగలుగుతారా? మర్డర్ టీనా చేసింది. తను న్యూస్ చూస్తున్నా అంది, అది కూడా టీవీలో. సిటీలో సుడిగాలులు వేయడం వల్ల పవర్ కట్ అయితే తన టీవీ ఎలా చూస్తుంది, కాబట్టి తనే కిల్లర్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. చూస్తున్న ఈ సీన్ లో ఒక తప్పు ఉంది, అదేంటో కనుక్కొని ఆన్సర్ ని కామెంట్ చేయండి. బాగా గమనించండి. తప్పేంటో తెలిసిపోయిందా? తెలిస్తే ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఆ తప్పేంటంటే అక్కడ హనీ బీస్ తో పాటు ఒక క్యాట్ కూడా ఫ్లై అవుతుంది. అదే తప్పు. మీరు అదే అనుకున్నారా? అయితే ఒక లైక్ చేసి ఆన్సర్ ని కామెంట్ చేయండి. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి ఈ కేసుని సాల్వ్ చేయండి. స్కూల్లో మొదటి రోజునే కిడ్నాప్ జరిగింది. ప్రిన్సిపల్ వాళ్ళ కూతురు ప్రియాని ఉదయం 8 గంటల సమయంలో ఎవరో కిడ్నాప్ చేశారు. క్రైమ్ సీన్ కి పోలీసులు వస్తారు. 3 సస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళెవరంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, పీటీ టీచర్. పోలీసులు అడుగుతారు, 8 గంటలకు మీరు ఏం చేస్తున్నారు? మ్యాథ్స్ టీచర్ ఏమంటాడంటే, సార్ నేను ఆ సమయంలో స్కూల్ కి వస్తున్నా, నేను దారిలో ఉన్నాను. ఇంగ్లీష్ టీచర్ ఏమంటాడంటే, సార్ నేను ఎగ్జామ్ పేపర్స్ ని కరెక్షన్ చేస్తున్నాను. పీటీ టీచర్ ఏమంటాడంటే, సార్ నేను స్కూల్లోనే ఉన్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా. ఈ 3 మాటలు విన్న తర్వాత పోలీసులకు వెంటనే కిడ్నాపర్ ఎవరో అర్థమైపోయింది. వెంటనే కిడ్నాపర్ ని అరెస్ట్ చేస్తారు. ఈ 3లో కిడ్నాపర్స్ ఎవరైనా ఉంటారో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్కూల్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డేనే అవుతుంది కదా. ఇంగ్లీష్ టీచర్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా కరెక్షన్ చేస్తాడు అంటే అతను అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడున్న ఈ 2 పిల్లల్ని చూడండి. ఈ 2 పిల్లలు బ్రష్ చేస్తున్నారు కదా, కానీ ఇందులో ఒక్కరు మాత్రం మూర్ఖులై ఉంటారు, ఫూల్ అయి ఉంటారు. అది ఎవరు అనేది మీరు చెప్పగలుగుతారా? ఏనా బీనా? బాగా అబ్జర్వ్ చేసి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే ఏ అండ్ బి ఇద్దరు బ్రష్ చేస్తున్నారు. ఏ అమ్మాయిని ఒకసారి చూడండి, తను వాటర్ అంతా వేస్ట్ చేస్తుంది, సింక్ అంతా వాటర్తో నిండిపోయింది. కానీ బి బాబు ఒక మగ్లో వాటర్ పట్టుకొని ఆ వాటర్తోనే బ్రష్ చేస్తున్నాడు. వాటర్ అనేది వేస్ట్ చేయకూడదు కదా, కాబట్టి ఇక్కడ ఏ గర్ల్ ఫూల్. మీరు ఏనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న ఈ క్యాట్ అక్కడున్న తన హౌస్ని చేరుకోవాలి అనుకుంటుంది. ఏబిసిడిలో ఏ దారి నుండి వెళ్తే హౌస్ని చేరుకుంటుందో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ క్యాట్ అక్కడున్న బి దారి నుండి వెళ్తే ఆ హౌస్ని చేరుకుంటుంది. ఒక అబ్బాయి ఉరి వేసుకొని చనిపోతాడు. పోలీసులకి సమాచారం అందుతుంది. పోలీసులు క్రైమ్ సీన్కి వస్తారు. పోలీసులు అక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళకి ఇది సూసైడా మర్డరా అనేది అర్థం కావట్లేదు. సూసైడ్ అనుకుంటే ఆ అబ్బాయి అంత పైకి ఎలా వెళ్ళాడు? అతను అంత పైకి వెళ్ళాలి అంటే చైర్ లేదా స్టూల్ అవసరం ఉంటుంది కదా, కానీ అక్కడ ఏ వస్తువు లేదు. సో ఫ్రెండ్స్, మీరు పోలీసులకు హెల్ప్ చేస్తారా ఈ కేసు సాల్వ్ చేయడానికి? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ తెలుసుకునే లోపు వీడియోనైతే ఒక్క లైక్ చేయండి. ఒక్కసారి అతని కిందున్న నేలను చూడండి, అక్కడ నీళ్లున్నాయి కదా, అంటే అతను ఒక పెద్ద ఐస్బర్గ్ సహాయంతో ఆ ఐస్బర్గ్ ఎక్కి ఉరి వేసుకున్నాడు. ఆ ఐస్ మెల్లగా కరిగిపోయి ఉంటుంది. అతను చనిపోయాడు. సో ఇది సూసైడ్. మీరు సూసైడే అనుకుంటే ఒక్క లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, అయితే ఇందులో ఒక్కరు మాత్రం గుడ్డి వాళ్ళు కాదు. అది ఎవరు అనేది మీరు చెప్పగలుగుతారా? వీళ్ళలో గుడ్డి వాళ్ళు కానిది ఎవరో మీకు తెలిస్తే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది కొంచెం లాజికల్ క్వశ్చన్, లాజికల్గా ఆలోచించి ఆన్సర్ని చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సీన్లో గుడ్డి వాళ్ళు కానిది ఎవరు? ఆన్సర్ని కామెంట్ చేయండి. అండ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్లో ఈ ముగ్గురు వ్యక్తులు గుడ్డి వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు స్టిక్స్ పట్టుకొని నడుస్తున్నారు. కానీ ఇందులో గుడ్డి వాళ్ళు కానిది ఎవరు అంటే అక్కడున్న ఆ కుక్క గుడ్డిది కాదు. కుక్క కూడా ఒక జీవియే కదా, కాబట్టి ఈ సీన్లో ఈ కుక్క గుడ్డిది కాదు. మీరు కుక్కనే అనుకుంటే ఒక్క లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. సిటీలో ఒక మ్యూజియం ఉంది. అక్కడ ఒక అందమైన డైమండ్ని ప్రదర్శించాడు. అక్కడికి ఆ డైమండ్ని చూడడానికి ప్రతిరోజు చాలా మంది వచ్చేవారు. ఒకరోజు సడన్లీ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. మళ్ళీ వెంటనే లైట్స్ ఆన్ అయ్యాయి. తీరా అక్కడ చూస్తే డైమండ్ మిస్ అయింది. ఎవరో డైమండ్ని కొట్టేసి ఉంటారు. ఎవరు కొట్టేసి ఉంటారు మీరు చెప్పగలుగుతారా? దొంగ ఎవరై ఉంటారు? దొంగతనానికి ముందు తర్వాతి ఫుటేజ్ని జాగ్రత్తగా గమనించండి. కావాలంటే వీడియోని పాస్ చేయండి. ఆ లేడీని ఒకసారి గమనించండి. ఆమె దొంగతనానికి ముందు బ్యాగ్ ఒకవైపు వేసుకుంది, మళ్ళీ తర్వాత మరోవైపు వేసుకుంది. అంటే తనే దొంగ అయి ఉంటుంది. పోలీసులు ఆమెని పట్టుకున్నారు. ఇక్కడున్న పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఏ ఫ్యామిలీ, బి ఫ్యామిలీ. అయితే వీరిలో ఎవరో ఒక ఫ్యామిలీ ధనవంతులు అయి ఉంటారు. అది ఎవరు అనేది మీరు చెప్పగలుగుతారా? మీకు తెలిస్తే మీరు లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఏ ఫ్యామిలీ, బి ఫ్యామిలీలో ఒక్కసారి ఏ ఫ్యామిలీలో ఉన్న ఆ చిన్న పిల్లల్ని చూడండి. వాళ్ళ మెడలో చూడండి గోల్డ్ చైన్ ఉంది కదా, అంత చిన్న పిల్లలకి గోల్డ్ చైన్ వేసిందంటే వాళ్ళే ధనవంతులు అయి ఉంటారు. ఏ ఫ్యామిలీ వాళ్ళు ధనవంతులు. మీరు ఏనే అనుకుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ ఇద్దరు ఉమెన్స్ ఉన్నారు కదా, అయితే వీరిలో ఎవరు ధనవంతురాలు అయి ఉంటారు? ఏనా, బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. రిచ్గా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి చూస్తారు. ఇక్కడ బీ ఫ్రిడ్జ్లో చాలా హెల్దీ ఫుడ్ ఉన్నాయి, అన్ని ఫ్రూట్సే ఉన్నాయి. ఇక్కడ ఏ విషయానికి వస్తే మొత్తం జంక్ ఫుడ్స్ ఉన్నాయి, అవి హెల్త్కి మంచిది కాదు. కాబట్టి నాకు వీళ్ళిద్దరిలో బి ధనవంతురాలు అనిపిస్తుంది. మీరు బీనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే. ఫైనలీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టు. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.